హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ 1బిలో సార్ నాకు 75కి 75 మార్క్స్ తెచ్చుకోవాలా? లేదు, కొందరు స్టూడెంట్స్ సార్ నాకు 50 రావాలి, 60 రావాలి, 65 రావాలి అనే స్టూడెంట్స్కి మొత్తము ఇప్పుడు నేను ఏ చాప్టర్స్ చదవాలి, ఏమేమి క్వశ్చన్స్ చదవాలి అనేది చెప్తానమ్మా. మీరు ఒకసారి ఇవి నోట్ చేసుకోండి, లేకుంటే చూడండి, సార్ చెప్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 75 తెచ్చుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం టోటల్ చాప్టర్లో ఏ క్వశ్చన్స్ మాత్రం మొదలవు. ఇప్పుడు మనకు సైన్ మార్క్స్ 7 ఇస్తాడు, 5 రావాలి. కాబట్టి మీరు స్ట్రైట్ లైన్లో సైన్ మార్క్స్ 1, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో సైన్ మార్క్స్ 2, డిసిజర్ 1, డిఫరెన్షియేషన్లో 1, 5 అయిపోతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం మినిమం మీద 1 వస్తుంది, లాస్ట్ రేట్ ఆఫ్ చేంజ్ మీద 1, 7 ఉంటాయి. 7లో మీరు 5 ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏ యావరేజ్ స్టూడెంట్స్ అయినా 7 మార్క్స్ ఖచ్చితంగా రాయాలి, పాస్ మార్కులు అంటే. 4 మార్క్స్ కూడా రాస్తాను. మెయిన్ 2 మార్క్సే మీరు రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ క్వశ్చన్స్ లిమిట్స్ మీద 2 మార్క్స్ మిస్ కావద్దు, డిఫరెన్షియేషన్ ఏవి కాకూడదు అనేది నేను చెప్పేసాను. నెక్స్ట్ కొందరు 50 మార్క్స్ చాలు సార్ మాకు అనే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ 50 మార్క్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా 7 మార్క్స్ ఒకటి చాయిస్ అవ్వదు, ఖచ్చితంగా 5 రాయాలి. 4 మార్క్స్ లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్లో 1, నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ మీద, లిమిట్స్ మీద 5. ఇక్కడ 7 మార్క్స్ 5 రాస్తే 35, 4 మార్క్స్ 5 రాస్తే 20, ఇన్ని 55 వస్తుంది. లేదు సార్ మాకు 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ మిస్ అవుతుంది అన్నప్పుడు 2 మార్క్స్ అక్కడ చూసుకోవాలి. ఇంకా 65 రావాలి వాళ్ళు, ఇవి మొత్తం ఖచ్చితంగా నేర్చుకున్నాం. ఎక్కడెక్కడ నేర్చుకోవాలా ఏమనేది చెప్తాడు. ఫస్ట్ మనకు మ్యాథ్స్ 1బిలో చాప్టర్ స్టూడెంట్ లోకస్ 75 తెచ్చుకునే స్టూడెంట్స్ కానీ, జస్ట్ పాస్ మార్క్ కానీ 60-75 మార్క్స్ తెచ్చుకునే స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా లోకస్ ఖచ్చితంగా 4 మార్క్స్ నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యాప్లెక్స్, ఇది కూడా చాలా ఈజీ, ఇది కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్ లైన్లో జస్ట్ పాస్ అనేవాళ్ళు 7 మార్క్స్ కూడా చూసుకోవాలి. తర్వాత 50-60 వచ్చేవాళ్ళు 7 మార్క్స్ 4 మార్క్స్ చూసుకోవాలి. 75 కావాలనే వాళ్ళు ఖచ్చితంగా 7 మార్క్స్ చూసుకోవాలా, 4 మార్క్స్ చూసుకోవాలా, 2 మార్క్స్ కూడా చూసుకోవాలి. ఆ 2 మార్క్స్ కూడా ఎక్కడ చూసుకోవాలని నేను చెప్తాను. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో మనకు 7 మార్క్స్ 2 వస్తాయి. ఇమేజ్ మనకు 2 పార్ట్స్, దీంట్లో ఫస్ట్ వన్లో థీరమ్స్, సెకండ్ వన్లో ప్రాబ్లమ్స్, ఖచ్చితంగా ఇవి వచ్చేస్తాయి. నెక్స్ట్ 3D జామెట్రీ, 3D జామెట్రీ చాలా చిన్న చాప్టర్ మనకంతా 6-7 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చూసుకోవాలి. నెక్స్ట్ డైరెక్షన్ క్వశ్చన్, డైరెక్షన్ డైసెస్ ఒకటి వస్తుంది. ఇక్కడ రిలేషన్ మీద 2 వస్తాయి, మనకు యాంగిల్ బిట్ మీద 2 వస్తాయి, పర్పెండిక్యులర్ 1, 4 డయాగ్నల్ 2 డయాగ్నల్ 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ ద ప్లేన్, ఇక్కడ వరకు ప్రతి స్టూడెంట్ జస్ట్ పాస్ అయ్యే స్టూడెంట్స్ కానీ, ఒక 30-40 కానీ, తర్వాత 70-60 స్టూడెంట్స్ కానీ ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ 1-7 అనేది జామెట్రీ పార్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈజీగా దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గెస్ చేసుకొని మేమేం చెప్పామో నేర్చుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. కాబట్టి 1-7 అనేది జామెట్రీ పార్ట్. ఈ జామెట్రీ పార్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జరగవచ్చు. నెక్స్ట్ 8 నుంచి మిగతావన్నీ క్యాల్కులస్ అంటాము. క్యాల్కులస్ అంటే మీకు 10th క్లాస్లో జస్ట్ ట్రిగ్నామెట్రీ వచ్చి ఉంటుంది. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాలా ఈజీ. ఇక్కడ మనకు ఒక 10 ఫార్ములాస్ ఉన్నాయి, 10 సూత్రాలు ఉన్నాయి. ఆ 10 ఫార్ములాస్ నేర్చుకుంటే 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు. అసలు జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఏంటి, రైట్ హ్యాండ్ ఏంటి, ఆ ఫార్ములాస్ ఏంటి కనుక్కుంటే అయిపోతుంది. నేను ఆల్రెడీ మన ఛానల్లో లిమిట్స్ గురించి పెట్టేశాను, వీడియోస్ కూడా ఉన్నాయి, అవి చూసుకోండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో 7 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, 2 మార్క్స్ 2 వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఒకటి గుర్తుపెట్టుకున్నాం, 4 మార్క్స్ అనేది 90% ఫస్ట్ ప్రిన్సిపల్ అవుతాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ మనకు సైన్, కాస్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, టాన్ ఎక్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1+x అట్లా ఉన్నాయమ్మా, ఒక 6 ఉన్నాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ మీద అవుతుంది.
నెక్స్ట్ 2 మార్క్స్ 2 వస్తాయమ్మా. ఈ 2 మార్క్స్ 2లో ఒకటి జస్ట్ జనరల్ ఫార్ములా మీద ఒకటొస్తది. మనకు ఫార్ములాస్ ఉన్నాయి. జనరల్ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు ఒకటొస్తాయి. ఒకటి కొంచెం డిఫరెన్స్ ఇస్తాడు. యూవీ మెథడ్ గాని, యూ/వి మెథడ్ గాని, లాగ్ ఆన్ బోత్ సైడ్ గాని దాని మీద వస్తాయి. నెక్స్ట్ 7 మార్క్స్. 7 మార్క్స్ గన్స్‌కాడే చెప్పొచ్చు. మనకుండేది డిఫరెన్షియేషన్‌లో 5 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్‌వి. ఆ ఇంపార్టెంట్‌లో ఖచ్చితంగా ఒకటొస్తది. కాబట్టి డిఫరెన్షియేషన్ ఎవరు 50 అబోవ్ వాళ్ళంతా ఇంక డిఫరెన్షియేషన్ లిమిట్స్ చదవాలి. నెక్స్ట్ ఎర్రర్ అండ్ అప్రాక్సిమేషన్. ఈ ఎర్రర్ అండ్ అప్రాక్సిమేషన్ 2 మార్క్స్ వస్తాయమ్మా. ఎర్రర్ అండ్ అప్రాక్సిమేషన్ 2 మార్క్స్ వస్తాయి. ఎర్రర్ అండ్ అప్రాక్సిమేషన్ అంటే దాదాపు రేర్‌గా వాల్యూ చెప్పడం. నెక్స్ట్ టాంజెంట్ నార్మల్. టాంజెంట్ నార్మల్‌లో 7 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్. టాంజెంట్ నార్మల్ చాలా సింపుల్. మనం స్ట్రెయిట్ లైన్‌లో స్లోప్ ఎలాగనుకుంటామో, పారలల్ స్లోప్ అయితే m ఉంటుంది. పర్పెండిక్యులర్ స్లోప్ అయితే -1/m ఉంటుంది. ఈక్వేషన్ కూడా అంతే స్ట్రెయిట్ లైన్‌లో y = y1 = m × x - అదే ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. ఏమంటే కొంచెం డిఫరెన్స్. కాబట్టి టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్ వెరీ ఇంపార్టెంట్, ఈజీగా ఉంటుంది. కాబట్టి దీనికి 7 మార్క్స్, 4 మార్క్స్ ఈజీగా ఉంటుంది. రేట్ ఆఫ్ మెజర్‌మెంట్ ఇది కొంచెం ఫిజిక్స్ లెక్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే వెలాసిటీ, ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఫిజిక్స్ టచ్ అంటే కానీ ఈజీ మైక్రో 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ మీన్ వాల్యూ థీరం. గుర్తుపెట్టుకోండి. ఈ 75 కాడ మనకు మార్క్స్ తగ్గేది ఇక్కడనే మెయిన్. ఇక్కడ మనకు లెగ్రాంజ్ థీరం, మీన్ వాల్యూ థీరం ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. రోల్స్ థీరము, లెగ్రాంజ్ థీరం అవి ఖచ్చితంగా నేర్చుకోవాలా. డెఫినెట్ నేర్చుకోవాలా. ఏది రోల్స్ థీరం అంటే ఏంది, దాని డెఫినేషన్ ఏంది, లెగ్రాంజ్ థీరం అంటే ఏంది, దాని డెఫినేషన్ ఏంది, దాని మీద ప్రాబ్లమ్స్ ఏంది. నెక్స్ట్ మాక్సిమం మినిమం. మాక్సిమం మినిమం మీద 2 మార్క్స్ అడుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోద్దు. నెక్స్ట్ మాక్సిమం మినిమం. మాక్సిమం మినిమంలో 7 మార్క్స్ వస్తుంది. మాక్సిమం మినిమం మనకు ఉండేదే బాక్స్, సిలిండరు, నెక్స్ట్ ఒక తీగమ్మ అది స్క్వేర్ టైపు మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత సమ్ ఆఫ్ ద స్క్వేర్, సమ్ ఆఫ్ ద ఇంటీజర్స్ మొత్తం కలిసి ఒక 5 ప్రాబ్లమ్స్. ఆ 5 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు మనము దీంట్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తే ఒకసారి చూద్దాం. చూడమ్మా, మ్యాథ్స్ 1B ఇంపార్టెంట్. 50 to 60, 75 ఎంచుకునే వాళ్ళు ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ చదువుకుంటే జరుగుతుంది. దీంతో పాటు కొన్ని ఎక్స్ట్రా చెప్తాను నేను. ఎవరికి 75 వాళ్ళకి. చూడమ్మా, 4 మార్క్స్ లోకస్లో ఈ క్వశ్చన్స్ సరిపోతుంది. మనకు 4 మార్క్స్ లోకస్లో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతాయి. మనకు లోకస్లో మొత్తం ఉండేది 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 8 క్వశ్చన్స్ చదువుకుంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ నుంచి టాపర్ స్టూడెంట్ నుంచి ఈ క్వశ్చన్ నుంచి ఎక్కడ మిస్ కాదు. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ యాక్సెస్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. ఇది కూడా మనకు 4 మార్క్స్ ఒకటి వస్తాయమ్మా. దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంపార్టెంట్ అంటే ఇంక ఇవే మనకు ఉండేటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే. ఈ క్వశ్చన్స్ నుంచి మనకు ఖచ్చితంగా పబ్లిక్లో క్వశ్చన్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్స్ నుంచి ఇక్కడ తప్ప పేపర్ ఎక్కడ మిస్ కాదు. కాబట్టి యావరేజ్ స్టూడెంట్స్ అయినా సరే, 75 స్టూడెంట్స్ ఫస్ట్ ఈ క్వశ్చన్ చదవాలా. 50 to 60, 75 వాళ్ళకు నేను ఇక్కడ ఈ దీనిలో కొన్ని క్వశ్చన్లు చెప్తాను. ఆ క్వశ్చన్లు కూడా చదవాలి. ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్ ప్రాబ్లమ్స్ ఇవి. మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్లో 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు 7 ప్రాబ్లమ్స్ చదువుకుంటే ఖచ్చితంగా లోకస్లో ఒకటి కూడా క్వశ్చన్ మిషన్ కాదు. దీంట్లో ఒకటి క్వశ్చన్ కాదు. అంటే 4 మార్క్స్ ఉండొచ్చు చేసినాయి. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రైట్ లైన్లో 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. స్ట్రైట్ లైన్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా మీరు దీంట్లో నుంచి ప్రిపేర్ కాండి. ఒక్కొక్క క్వశ్చన్ కూడా ఎక్కడి నుంచో మిస్ కాదు. ఇవే క్వశ్చన్స్. మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, చూసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్స్కి మంచి మార్క్స్ వస్తాయి. ఇవి స్ట్రైట్ లైన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్. స్ట్రైట్ లైన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తారండి. మొత్తం 2 మార్క్స్ ఉన్నాయి. ఈ 2తో పాటు ఒక 5 కానీ 6 కానీ నేర్చుకోండి. ఆల్మోస్ట్ దీంట్లో నుంచి వస్తాయి. ఎందుకంటే 75, 70 ఉన్నప్పుడు ఓసారి స్ట్రైట్ లైన్లో మీకు డెఫినేషన్ అయినా కావచ్చు. దానికోసం స్ట్రైట్ లైన్లో డెఫినేషన్ అయినా కావచ్చు, ఏదైనా చిన్న ఫార్ములాస్ కావచ్చు,
దీంతో పాటు ఇంకా కొన్ని మీరు ఒకసారి మీ మెటీరియల్ కానీ నోట్స్ కానీ చూసుకోండి, ఆల్మోస్ట్ దీంట్లోంచి వస్తాయి. నెక్స్ట్ స్ట్రైట్ లైన్లో 4 మార్క్స్, స్ట్రైట్ లైన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ నేను ఇచ్చింది 6 వేసాను. 6తో పాటు ఇంకా కొన్ని నేను మళ్ళీ యాడ్ చేస్తాను. అవి కూడా 75 అనే వాళ్ళు, ఎందుకంటే 75 అంటే టోటల్ చదివి ఉండాలి, ఏ క్వశ్చన్ మిస్ కాకూడదు, అప్పుడు 75 ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఇవన్నీ కంపల్సరీ ఆల్మోస్ట్ మీకు 75 ఇక్కడికి స్ట్రైట్ లైన్లో మనకు 2 మార్క్స్ అయిపోయినాయమ్మా, 4 మార్క్స్ అయిపోయినాయి. ఇప్పుడు స్ట్రైట్ లైన్లో సైన్ మార్క్స్ చూద్దాం. సైన్ మార్క్స్ చూద్దాం. ఇప్పుడు సైన్ మార్క్స్ గుర్తుపెట్టుకో, మనకు స్ట్రైట్ లైన్లో సైన్ మార్క్స్ ఆర్థో సెంటర్ మీద వర్టిసెస్ 3 ఉన్నాయి, ఈక్వేషన్స్ ఉన్నాయి. సర్కమ్ సెంటర్ మీద వర్టిసెస్ 3 ఉన్నాయి, ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి. ఇవి చూసుకుంటే ఖచ్చితంగా దీనిలో నుంచి మనకు ఏ ప్రాబ్లం మిస్ కాదు. ఇవి అమ్మ. నెక్స్ట్ స్ట్రైట్ లైన్లో మనకు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ఇమేజ్ థీరం, నెక్స్ట్ 4p² ప్లస్ q² ఇవి ఇంపార్టెంట్. ప్రతిసారి మనకు ఏపీ స్టూడెంట్స్కు, తెలంగాణ స్టూడెంట్స్కి ఎక్కువ అడిగేది ఇవి. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైటన్లో వాళ్ళకు 2 పార్ట్స్ అని చెప్పాను. ఫస్ట్ పార్ట్ ఏమో థీరమ్స్, సెకండ్ పార్ట్ ఏమో ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ చూసుకుంటే సరిపోతాయమ్మా. ఈ ప్రాబ్లమ్స్లో నుంచి ఖచ్చితంగా మనకు ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వస్తాయి. ఈ ప్రాబ్లంతో పాటు ఈ 75 అనే వాళ్ళు కొన్ని ఇంకా స్క్వేర్ ప్రాబ్లం ఒకటి ఉంది, యాంగిల్ బిట్వీన్ ఉంది, కొంచెం అట్లా చూసుకోండి. ఎందుకంటే మీరు 75 అంటారు కాబట్టి మనము జస్ట్ పాస్ వాళ్ళకు 50 మార్క్స్ వాళ్ళకన్నా కొంచెం మనం కొన్ని ఎక్కువ చదవాలి. కాబట్టి కొంచెం ఎక్కువ చదివి ఉంటే మనకు 75 మార్క్స్ ఆల్మోస్ట్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ నుంచి ఎక్కడ మిస్ కాదు, కానీ కొన్ని ఎక్స్ట్రా చదవడం మనం 75 మిస్ కాకూడదు కాబట్టి. నెక్స్ట్ ఇవి థియరీ అమ్మా. థియరీ అంటే ఏంది? ఫస్ట్ పార్ట్ చెప్పా కదా, థీరమ్స్. ఈ థీరమ్స్ మొత్తం ఒకటి కూడా మిస్ కాదమ్మా. కంపల్సరీగా ఈ థీరంలో నుంచి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ ఒక 2-3 ఎక్స్ట్రా నేర్చుకోండి. ఎవరు? 75 వాళ్ళు. ఈ 30-50 వాళ్ళు చాలమ్మా. ఇవే చదివితే మనకు కంపల్సరీగా వస్తాయి. ఇక్కడ నుంచి పేపర్ ఎక్కడికి పోదు. పబ్లిక్ పేపర్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ, ఏపీ స్టూడెంట్స్ కానీ ఇవి చదివితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి మనకు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ 3D జామెట్రీలో ఈ క్వశ్చన్స్ కానీ మనకి ఎక్కడ పోవు. ఈ క్వశ్చన్ చదవండి చాలు, మనకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ డిసిజిఆర్స్ 7 మార్క్స్ 4 మార్క్స్ 100% మనకు నేను ఇప్పుడు ఏమి అప్లోడ్ చేసి ఏం చెప్తానో ఇక్కడ నుంచి క్వశ్చన్ పేపర్ మిస్ కాదమ్మా. 7 మార్క్స్ 4 మార్క్స్ ఆల్మోస్ట్ 100% ఇవి వస్తాయి. ఏమంటే 2 మార్క్స్ అనేవి ఈ 75 స్టూడెంట్స్ అనే వాళ్ళకి కొంచెం డెఫినేషన్స్ అవి నేర్చుకోవాలి. ఎందుకంటే డెఫినేషన్స్ అవి నేను ఇక్కడ ఇవ్వలేదు, అది కొంచెం డెఫినేషన్ అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఈ డిసిజిఆర్స్లో ఈ 6 క్వశ్చన్స్ నేర్చుకుంటే కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ ప్లేన్ 2 మార్క్స్కు ఈ క్వశ్చన్ చదువుకోండి సరిపోతుంది. జస్ట్ ఈ క్వశ్చన్ నేర్చుకుంటే ఖచ్చితంగా 2 మార్క్స్ నుంచి అక్కడ మనకి ఇచ్చిన ఈ క్వశ్చన్స్లోనే ఖచ్చితంగా మీకు పబ్లిక్ ఇవే 100% వచ్చేది. ఇవే పేపర్ అయితే చాలు. నెక్స్ట్ లిమిట్స్లో గుర్తుపెట్టుకోండి. లిమిట్స్ చెప్తున్నాను కదా, లిమిట్స్ మనకు 10 ఫార్ములాస్ ఉన్నాయి. 10 ఫార్ములాస్ నేర్చుకోవాలా. ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ 2 వస్తాయి. 4 మార్క్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటే ఏంది, తర్వాత కంటిన్యూటీ అంటే ఏంది, కంటిన్యూటీ ఫంక్షన్ ఏంది, అది తెలిసి చాలు. ఇవి చూసుకుంటే ఖచ్చితంగా 1 or 2 వస్తాయమ్మా. ఖచ్చితంగా ఒకటి మాత్రం కంపల్సరీగా వస్తాయి, 2 గానే వస్తాయి. ఈ 75 వాళ్ళు ఈ క్వశ్చన్స్తో పాటు ఇంకో కొన్ని ఒక 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మిస్ కాదమ్మా. ఏమంటే ఒకటో 2 క్వశ్చన్స్, ఒక 5 క్వశ్చన్స్ అట్లా మీరు ఇంకా కొన్ని ఎక్స్ట్రా నేర్చుకుంటే సరిపోతుంది. 60 మార్క్స్ వరకు 65 మార్క్స్ వరకు మాకు కంపల్సరీగా వస్తాయమ్మా. దీంట్లో నుంచి పేపర్ నుంచి ఎక్కడ మిస్ కాదు. 75 అనే వాళ్ళే కొంచెం ఎక్స్ట్రా నేర్చుకోవాలి. 65 వరకు ఈ పేపర్ మిస్ కాదు. ఈ పేపర్లో వస్తాయి ఖచ్చితంగా. లిమిట్స్
కంటిన్యూటీ మీద 4 మార్క్స్. ఎప్పుడు ఎక్కువ అడిగేది మనకు 4 మార్క్స్ దీని మీద అడుగుతుంటాడమ్మా. ఒక్కొక్క వేళ కొంచెం చేంజ్ చేస్తే లిమిట్స్‌లో ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అవి చూసుకుంటే ఈ 75 వాళ్ళకు సరిపోతుంది. లేదు ఆల్మోస్ట్ మనకు ఎప్పుడైనా పబ్లిక్‌లో ఈ క్వెషన్స్ నుంచే వచ్చేది. ఇక్కడ నుంచి మిస్ కావడం లేదు ఖచ్చితంగా ఇది. ఈ క్వెషన్ చూసుకోండి లిమిట్స్‌లో 4 మార్క్స్ ఒకటొచ్చేస్తుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అమ్మా. డిఫరెన్షియేషన్‌లో 2 మార్క్స్ క్వెషన్స్ అమ్మా. 2 మార్క్స్ క్వెషన్స్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ వచ్చినాయా మీకు ఖచ్చితంగా ఈ క్వెషన్స్ అనేవి చేయొచ్చు. ఫార్ములాస్ మీద మనకు ఖచ్చితంగా వచ్చేది. జనరల్ ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుందమ్మా. ఖచ్చితంగా 2 మార్క్స్ 2 2 చేయొచ్చు. ఎందుకంటే యూ బై మెథడ్, యూ ఇంటూ వి మెథడ్, యూ మైనస్ వి మెథడ్, తర్వాత లాగరిథమిక్ మెథడ్, పారామెట్రిక్ మెథడ్ ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా 2 మార్క్స్ ఇక్కడ నుంచి మిస్ కావు. 2 మార్క్స్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్‌లో 4 మార్క్స్ అమ్మా. డిఫరెన్షియేషన్‌లో 4 మార్క్స్ అమ్మా. కంపల్సరీ మాత్రం 4 మార్క్స్ దీంట్లో వచ్చేస్తాయి. చెప్తున్నా కదా ఫస్ట్ ప్రిన్సిపల్ మనకు దీంట్లో sin 2x, cos ax, tan 2x, cos square x, cot x, x sin x 100% దీంట్లో రావాలా. ఒకవేళ ఇది మిస్ అయితే ఈ రెండిట్లో వస్తాయమ్మా. ఖచ్చితంగా మనకు డిఫరెన్షియేషన్‌లో 4 మార్క్స్ క్వెషన్స్ ఖచ్చితంగా దీంట్లో నుంచి వస్తాయి. నెక్స్ట్ 7 మార్క్స్ అమ్మా. డిఫరెన్షియేషన్ 7 మార్క్స్ చెప్తున్నా కదా ఉండేటివే మనకు చాలా తక్కువ ప్రాబ్లమ్స్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిఫరెన్షియేషన్‌లో ఈ ప్రాబ్లమ్ చూసినప్పుడు నీకు గుర్తు రావాలా. ఇక్కడ x sin a, a sin inverse x, y sin b, b sin inverse c. దాన్ని సపరేట్ చేసుకుంటే పోవాలి. ఇది చూస్తేనే ఏంది x 1/cos square theta అది గుర్తు రావాలి. ఇది ఏంది ఒకటి u అనుకుంటే ఒకటి b అనుకుంటా. ఈ మెథడ్స్ గుర్తుండాలా. చూసినప్పుడే కనుక్కుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వచ్చి మనకి ఎక్కడ మిస్ కాదు. ఇవి అమ్మా మనకు డిఫరెన్షియేషన్‌లో కంపల్సరీగా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా 7 మార్క్స్ అవుట్ వస్తుంది. నెక్స్ట్ ఎర్రర్ అప్రాక్సిమేషన్‌లో కంపల్సరీగా దీంట్లో నుంచి ఒక ప్రాబ్లం వస్తాయి మీకు. కంపల్సరీగా ఒకటి వస్తాయి. ఏది మిస్ కాదు. ఇవి చూసుకుంటే చాలు 75కి 75 కంపల్సరీగా వస్తాయి. ఏమంటే డెఫినేషన్స్ ఏదంటే తర్వాత చూసుకున్నట్టు ఎవరికి 75 స్టూడెంట్స్‌కి 65 మార్క్స్ ఈ పేపర్‌లో కంపల్సరీగా వస్తాయి. నెక్స్ట్ టాంజెంట్ అండ్ నార్మల్ 4 మార్క్స్ క్వెషన్స్. టాంజెంట్ నార్మల్ 4 మార్క్స్ ఇవే ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇవి చూసుకుంటే కంపల్సరీగా ఇవే వస్తాయి. ఈ క్వెషన్స్ మిస్ ఎక్కడికి పోవు. నెక్స్ట్ లాంగ్ క్వెషన్స్ చూడండి 7 మార్క్స్ క్వెషన్స్. ఈ 7 మార్క్స్ చూడగా ఆల్మోస్ట్ మనకు దీంట్లో నుంచి ఏదో ఒకటి రావాలి. ఇక్కడ ఉండేది 7 క్వెషన్స్ ఉన్నాయి. ఈ 7 క్వెషన్స్ నుంచి ఏదో ఒక క్వెషన్ ఖచ్చితంగా ఒకటి వస్తాయి. కంపల్సరీగా 7 క్వెషన్స్‌లో నుంచి ఒక్కో క్వెషన్ మనకు ఖచ్చితంగా ప్రతి ఇయర్ రిపీట్ అవుతుంది. ఈ క్వెషన్‌ల నుంచి ఒక క్వెషన్ ఖచ్చితంగా మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి రేట్ ఆఫ్ మెజర్మెంట్‌లో చెప్తున్నాం కదా ఫిజిక్స్‌లోని S f of t = 8t + t³ అంటే దీన్ని tతో డిఫరెన్స్ చేయాలమ్మా. 8 అంటే t/dx అనేది 1 అవుతుంది. ఇక్కడ x³ t³ అంటే x³ d/x³ అంటే 3x² అంటే 3t². దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది వస్తుంది. కొంచెం ఈ క్వెషన్స్ ఇక్కడ 6 ఉన్నాయి. ఈ 6 నేర్చుకోండి ఖచ్చితంగా ఒకటి కంపల్సరీగా వస్తుంది దీంట్లో. నెక్స్ట్ చెప్పా కదా రోల్స్ థీరం అండ్ రెగ్లాన్స్ థీరం. మెయిన్ వాల్యూ థీరంలో రోల్స్ మెయిన్ వాల్యూ థీరం, రెగ్లాన్స్ మెయిన్ వాల్యూ థీరం. ఇవి డెఫినేషన్స్. ఈ డెఫినేషన్స్ నేర్చుకుంటే వీటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం నేర్చుకుంటే అయిపోయాయి. ఖచ్చితంగా ఇక్కడ మనకు 2 వచ్చేస్తాయి. ఖచ్చితంగా 2 మార్క్స్ ఇక్కడ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రోల్స్ థీరం. ఎందుకంటే 75 వాళ్ళకి స్టేట్మెంట్స్ రోల్స్ థీరం ఉన్నాయనుకో చాలా మంది తెలియదు. ఆ రోల్స్ థీరం రాయాల. రెగ్లాన్స్ థీరం జస్ట్ 4-5 లైన్లు రాస్తే ఒక 2 మార్క్స్ వస్తాయి. లేదు దాని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో ఈ ప్రాబ్లం చేయాలి. లాస్ట్ మనకు మ్యాక్సిమం అండ్ మినిమం. మ్యాక్సిమం మినిమంలో 7 మార్క్స్ చెప్పా కదా ఇప్పుడే. 2 పాజిటివ్ ఇంటీజర్ కానీ 2 పాజిటివ్ ఇంటీజర్స్ కానీ మ్యాక్సిమం అండ్ మినిమం కానీ తర్వాత మీకు రెక్టాంగిల్ షీట్ చెప్పాను. రెక్టాంగిల్ షీట్ కానీ విండో అని చెప్పాను. ఇవి దీంట్లో నుంచి కంపల్సరీ ఒకటి వస్తాయి. ఇక్కడ 7 ఉన్నాయేమో 7లో నుంచి కంపల్సరీగా ఒకటి వస్తాయి. ఈ 75 కావాలనే స్టూడెంట్స్ ఇప్పుడు నేను ఏమేమి మీకు క్వశ్చన్స్ చూపించానమ్మో
ఈ క్వశ్చన్స్ చదవండి, కంపల్సరీగా 75 వస్తాయి. 70, 65 మాత్రం డోకా లేదు, కంపల్సరీగా 100% చెప్పగలను దీంట్లో నుంచి వస్తాయి. ఏమంటే డెఫినేషన్స్, ఇప్పుడు లిమిట్స్ డెఫినేషన్, నేను లిమిట్స్ డెఫినేషన్ చెప్పలేను, నువ్వు లిమిట్ డెఫినేషన్ నేర్చుకోవాలి. ఒకవేళ లిమిట్ డెఫినేషన్ అనుకో, లిమిట్ డెఫినేషన్ నేను ఇక్కడ చెప్పలేను, నువ్వు లిమిట్ డెఫినేషన్ నేర్చుకోవాలి. అట్లా స్ట్రైట్ లైన్ డెఫినేషన్ చెప్పలే, స్ట్రైట్ లైన్ డెఫినేషన్ నేర్చుకోవాలి. అట్లా కొన్ని మీరు నేర్చుకుని ఉంటే 100% 75 నుంచి మిస్ కాదు. 65, 70 మాత్రం ఇవి నేర్చుకుంటే 100% వస్తాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే పక్కా మంచి మార్క్స్ వస్తాయి. చూడమ్మా, ఫస్ట్ మనకు 4 మార్క్స్లో ఈజీగా తెచ్చుకునే చాప్టర్స్ చదవాలి. ఫస్ట్ చాప్టర్ ఏంది? లోకస్, ఇది ఈజీనేమ్మా. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏంది? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, ఇది ఈజీనేమ్మా. నెక్స్ట్ ఏంది? థర్డ్ స్ట్రైట్ లైన్, ఇది కూడా ఈజీనే. నెక్స్ట్ ఏంది మనకు? స్ట్రైట్ లైన్ అయితే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, ఇది ఈజీనేమ్మా. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అయిపోయింది. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అయిపోయినాక మనకు ఏముంది? డిఫరెన్షియేషన్లో మనకు ఖచ్చితంగా వచ్చేది ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఒకటి వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ మనకు ఇక్కడ 5 అయిపోయినాయి. ఒకవేళ ఇక్కడ 5 కాకుండా మనకు ఇంకా కొన్ని కావాలి కాబట్టి నెక్స్ట్ ఏంది? టాంజెంట్ అండ్ నార్మల్ మీద ఒకటి వస్తుంది. నెక్స్ట్ రేట్ ఆఫ్ మెజర్మెంట్ మీద ఒకటి వస్తుంది. ఇక్కడ మనము ఈ 4 బాగా నేర్చుకున్నాం అనుకోండి, 5 ఈ 2 వదిలేదు. లేదు దీంట్లో ఏదైనా టఫ్ వచ్చింది అనుకో, టఫ్ అంటే 100% ఇక్కడ వచ్చేది గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ లైన్లోనే ఏదైనా టఫ్ రావాలి నీకు. లోకస్ ఈజీగా వస్తుంది, టాంజెంట్ ట్రాన్స్మిషన్ యాక్షన్ బాగా వస్తుంది, లిమిట్స్ డిఫరెన్షియల్ ఖచ్చితంగా వస్తుంది. స్ట్రైట్ లైన్ టఫ్ వచ్చినప్పుడు టాంజెంట్ నార్మల్లో చూసుకోండి. ఒకవేళ ఇక్కడే వచ్చేసినప్పుడు 5 అయిపోయింది. నెక్స్ట్ 7 మార్క్స్ చూడమ్మా. 7 మార్క్స్ మనకు కంపల్సరీగా స్ట్రైట్ లైన్లో ఖచ్చితంగా ఇమేజ్ థీరం కానీ, ఫుట్ ఆఫ్ ది థీరం కానీ, ఆర్త్ సెంటర్ సర్కమ్ వస్తుంది. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, లో మనకు 7 మార్క్స్ 7 + 7 2 వస్తాయి. ఇక్కడ 100% ఒక థీరం వస్తే ఒక ప్రాబ్లం, ఇది నో డోకమ్మా, ఇది ఈజీ చేయొచ్చు. నెక్స్ట్ 2 ఏంది? డిసిస్ అండ్ డిఆర్స్, ఇక్కడ 7 మార్క్స్ ఒకటి వస్తుంది, బట్ ఇక్కడ డోకాలేదు అంటే ఇక్కడ 4 వరకు పర్వాలేదు. నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఈజీగా వస్తుంది, ఇక్కడనే అయిపోతుంది మనకు 5, ఇక్కడ 100% ఇక్కడ 5 వస్తుంది. ఇంకా మీరు ఎక్స్ట్రా అంటే ఇంకా ఏం నేర్చుకోవాలా? టాంజెంట్ నార్మల్లో కానీ లాస్ట్ రేట్ ఆఫ్ మెజర్మెంట్లో 7 మార్క్స్, ఇక్కడనే మీరు బతుకుతారు. ఇక్కడ నుంచి టఫ్ అంటూ ఏది ఉండదు. ఒకవేళ నీకు టఫ్ ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకో, స్ట్రైట్ లైన్లో టఫ్ ఉంది అనుకో, టాంజెంట్ నార్మల్ చూసుకో, ఆల్మోస్ట్ ఇన్ అయిపోతుంది. నెక్స్ట్ 2 మార్క్స్ చూడండి మనకి, ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 75 వాళ్ళు 66, 75 వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకో, స్ట్రైట్ లైన్లో 2 మార్క్స్ బాగా చూసుకో, ఎందుకంటే ఇక్కడ మిస్ అవుతావు. స్ట్రైట్ లైన్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, కానీ నీకు ఫార్ములాస్ వచ్చాయనుకో వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ 2 వస్తాయి. నెక్స్ట్ 2 మార్క్స్ ఎక్కడ వస్తుంది? 3D జామెట్రీ నో డోకా, ఎందుకంటే సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ ప్లేన్లో కూడా నీకు నో డోకా 2 మార్క్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లిమిట్స్ నీకు ఫార్ములాస్ వచ్చినాయనుకో 2 మార్క్స్ 2 వస్తాయి, ఇక్కడ భయం లేదు, ఇక్కడ లేదు. నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో 2 వస్తాయి, ఒకటి జనరల్ ఫార్ములా నేర్చుకుంటూ వస్తాయి, ఒకటి కొంచెం గెస్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు నీకు అక్కడ e⁻x కానీ ఏదైనా ఫార్ములా ఇచ్చినప్పుడు కొంచెం చూడండి, అది u అంటే వీనా, u/v అది కొంచెం కనుక్కుంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనకు చూడండి, ఇక్కడ ఏంది? 2, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 2, ఎన్నైనా 2, 2, 4, 8, ఇంకా 2 రావాలి మనకు. 2లో నెక్స్ట్ ఏమొస్తుంది? ఏం చెప్పాను మీకు? మ్యాక్సిమం మినిమం కానీ, రోల్స్ థీరం కానీ, లాగ్రాంజ్ థీరం కానీ, నెక్స్ట్ ఫిజిక్స్ టైప్ చెప్పాను నేను, 2 మార్క్స్ మెయిన్ వాల్యూ థీరం, ఇవి ఈడొకటి వస్తాయి. నువ్వు బాగా ఇక్కడ మిస్ అయ్యేదంటే గుర్తుపెట్టుకో, రోల్స్ థీరం, లాగ్రాంజ్ థీరం, మ్యాక్సిమం మినిమం బాగా చూసుకోవాలి, ఇది మిస్ కావాలి.
2 మార్క్స్ ఎక్కడ మిస్ అయితాయంటే స్ట్రెయిట్ లైన్ బాగా చూసుకో. తర్వాత లాస్ట్ మాక్సిమం మినిమం, రోల్స్ థీరమ్, లెగ్రాంజ్ థీరమ్, ప్లేటాజియం. ఇక్కడ చూసుకుంటే నీకు 75 ఎక్కడ మిస్ కాదు. 100% గుర్తుపెట్టుకో. లేదు సార్ నాకు జస్ట్ 50 నుంచి 60కి కావాలి, ఇన్ని మార్క్స్ చాలు అనేవాళ్ళు గుర్తుపెట్టుకున్నాం. లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్, లిమిట్స్, డిఫరెన్షియేషన్, టాంజెంట్ నార్మల్ చూసుకోండి. ఖచ్చితంగా 4 మార్క్స్ ఇక్కడ రాసిస్తాం. అంటే ఇక్కడ 4 మార్క్స్కి 5 4 జా 20. ఇక్కడ సైన్ మార్క్స్ 5 రాస్తావు 35. అంటే 55 మార్క్స్ వచ్చాయి నీకు. ఏడైనా 55 మార్క్స్ వచ్చాయి. ఇంకో 2 మార్క్స్ ఎక్కడో రాసిన అనుకో ఖచ్చితంగా 65 70 పడతాయి. ఇవి పక్కా చూసుకో. ఇక్కడ సార్ నాకు 2 మార్క్స్కి నేను ఒక మినిమం 10 ఇస్తాడు కదా, 10లో నేను ఒక 5 రాయాలనుకుంటున్నా. 5 ఖచ్చితంగా ఏమొస్తుందంటే గుర్తుపెట్టుకున్నాను. నువ్వు 5 రావాలంటే 2 మార్క్స్ 5 కంపల్సరీ రాయాలంటే 3D జామెట్రీ చూసుకోమ్మా. నెక్స్ట్ ప్లేన్ చూసుకోమ్మా. ఈ 2 ఈజీ. నెక్స్ట్ లిమిట్స్లో నేను ఏం పెట్టాను అవే ప్రవేశాయి. ఈడ 4, ఈడ 1, ఈడ 1 ఎన్ని వచ్చా 4 వచ్చేసాయి. డిఫరెన్షియేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ కొన్నే చూసుకో చాలు. ఖచ్చితంగా ఇక్కడ ఇంకొకటి కావాలంటే రోల్స్ థీరమ్ బయట చేసుకో, లెగ్రాంజ్ థీరమ్ ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మ్యాథ్స్ 1Bలో ఇవి చూసుకుంటే నీకు డోకా లేకుండా 60 రావాలనే వాళ్ళకి 60 వస్తాయి. తర్వాత 50 మార్క్స్ అంటే 50, 70 అంటే 70 వస్తాయి. ఈ 75 అనే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. లిమిట్స్ డెఫినేషన్, స్ట్రైట్ లైన్ డెఫినేషన్ ఒక 2 కొన్ని ఎక్స్ట్రా, దీంతో పాటు కొన్ని ఎక్స్ట్రా నేర్చుకుంటే 100% 1Bలో మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. కావాలంటే నేను ఇంకా కొన్ని అప్లోడ్ 2 మార్క్స్వి అవన్నీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను, అన్నీ అప్లోడ్ చేస్తాను. వీటితో పాటు 2B, 1A, 2A క్వశ్చన్స్ కూడా జస్ట్ పాస్కి 75 వాళ్ళకు కూడా పెట్టేస్తాను. ఒకటే గుర్తుపెట్టుకున్నా, మ్యాథ్స్ చదివితే రాదు, ప్రాక్టీస్ చేయాలా. మీ కాన్ఫిడెన్స్ మీద మీరు నేను మ్యాథ్స్ Bలో మంచి మార్క్స్ తెచ్చుకుంటా అని మీరు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటాయో అప్పుడు మేము చెప్పేవి అన్నీ నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నీ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటే నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటావు. ఇవి చదివితే కంపల్సరీగా 50 to 70 మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. 75 అనే వరకు కొన్ని డెఫినేషన్ నేర్చుకోవాలి. కంపల్సరీగా నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టుకొని బాగా చదువు, మంచి మార్క్స్ వస్తాయి.